అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య వీడియోలు రిలీజ్ చేయడానికి కొంత గ్యాప్ తీసుకున్నాను. కారణం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసే అవినీతి అకృత్యాలపైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వీడియోలు చేస్తుంటే రొటీన్‌గా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా. ఎప్పుడు వీడియో వస్తుందా? ఏ విషయంపై నేను మాట్లాడుతున్నాడా? ఎక్కడ అవినీతిని బయట పెడుతున్నాడా? ఎక్కడ అక్రమాన్ని బయట పెడుతున్నాడా అన్నది మీరందరూ కూడా చూడడం, చర్చించుకోవడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఎమ్మెల్యే ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఎందుకులే ఈ 4 రోజులు రెస్ట్ ఇద్దామని నేను రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మొన్న ఈ మధ్య కొప్పవరంలో మళ్ళీ ఈ సోళ్ళ రామకృష్ణారెడ్డి కొన్ని సొల్లు చెప్పడం జరిగింది. నా పైన కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈయనకి లేపు తన్నించుకుంటూ అలవాటు కదా. అందుగురించే ఆయన చెప్పిన విషయాలపైన ఒకసారి క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యోద్దేశం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. కొప్పవరంలో పాపం రైతులకు సంబంధించిన మీటింగ్లో మాట్లాడుతూ రైతులకి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి ఏమన్నా చేసుండుంటే పలానా విధంగా చేసాం, మీకు ఇన్సూరెన్స్ వచ్చింది, లేదంటే రైతు భరోసా ముందు సంవత్సరం ఎగ్గొట్టిన 20,000 కూడా మళ్ళీ ఇచ్చేసామని ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పుకున్నాం. అటువంటి విషయాలు ఏమీ చెప్పుకోలేక రైతులకు సంబంధించిన విషయాలు మాట్లాడలేక పాపం ఆయన నా గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఆయనట పాపం 6 సార్లు వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు అయ్యాం, మాకు అధికారం మీద వ్యామోహం లేదు, ఈ సూర్యనారాయణరెడ్డికే వ్యామోహం అన్నాడు. రామకృష్ణారెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్యాన్వాసింగ్ చేశాను. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా జాయిన్ అయ్యాం. నీలాగా నువ్వేం చెప్పావు ఎలక్షన్ ముందు, 2024 ఎలక్షన్ ముందు? నేను తెలుగుదేశం పార్టీని విడిచేదే లేదు, నా పుట్టుకు అందులోనే, చావు అందులోనే అన్నావు. కానీ పార్టీ టిక్కెట్ గురించి ఎమ్మెల్యే అవ్వకపోతే మనకు భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో బీజేపీలోకి ఫిరాయించావు. అది యథార్థం కాదా? నీకు నిజంగా పదవి మీద వ్యామోహం లేకపోతే కన్న తల్లిలాంటి పార్టీని కేవలం పదవి గురించి ఎందుకు ఆ పార్టీని విడిచిపెట్టావు? కన్న తల్లిని మండు టెండలో గుర్తుపెట్టుకో. రిక్షా మీద ఎందుకు తిప్పావు? పాపం చాలామంది అమాయకులను కూడా నీ కూడా తిప్పించావు. రిక్షాలాగో అన్ని యాక్షన్ అనుకో, అది అందరికీ తెలుసు. ఇవన్నీ ఎందుకు చేసావు? కేవలం పదవి వ్యామోహం. మళ్ళీ ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్తావా నాకు పదవి మీద వ్యామోహం లేదని? అంటే నీకు అధికారం ఉండాలి, అధికారం లేకపోతే ఏమీ గడవదు. కారణం, అవినీతి చెయ్యాలంటే అధికారం ఉండాలి, నిజంగా ప్రజాసేవ చెయ్యాలంటే అధికారం అక్కర్లేదు. కానీ సంపాదించుకోవాలంటే నీలాగా అధికారం కావాలి. నీ ముఖ్యోద్దేశం సంపాదన కాబట్టి, నీకు అధికారం కావాలి కాబట్టి ఇన్ని వేషాలు వేసావు. మళ్ళీ నువ్వా నీతి వ్యాఖ్యలు చెప్పడం? అంతేకాకుండా నువ్వేదో మొన్న అక్కడే భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిని చెప్పమనండి అని ఏదో చెప్పావు. నాకు భారతదేశంలో ఉన్న పార్టీలు లేకపోతే ప్రపంచంలో ఉన్న పార్టీలతో నాకు సంబంధం ఏముందయ్యా? నాకు ఉన్న పార్టీ, నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాను. నీలాగా రాజకీయ వ్యభిచారం చేసి కేవలం టిక్కెట్ ఇటు రాలేదు, అటు వెళ్తే టిక్కెట్ వస్తుందని, మరి అందులోనే పుట్టాను అందులోనే చస్తానని చెప్పి అటువంటి వ్యక్తివి నువ్వు వెంటనే బీజేపీలో ఫిరాయించావు కేవలం అసెంబ్లీ టిక్కెట్ గురించి. అటువంటి వ్యక్తివి నువ్వా మాట్లాడేది? నీలాగా నేను రాజకీయ వ్యభిచారిని కాదు, నువ్వు కేవలం రాజకీయ వ్యభిచారం. అంటే పదవే పరమార్థం నీకు. కాబట్టి నువ్వు ఇకనైనా మాట్లాడేటప్పుడు యథార్థాలు మాట్లాడు. నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను కదా, ఎప్పుడు కూడా ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటావని. అందుగురించే కదా నేను అందరూ కూడా సొల్లు రామకృష్ణారెడ్డి అనేది.
కాబట్టి సొల్లు కబుర్లు మానేసి నువ్వు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాల పైన ఏ కార్యక్రమానికి వెళ్ళావో దాని గురించి మీ ప్రభుత్వం ఏం చేసిందో ఎంత గొప్పగా చేసిందో చెప్పుకో. అది లేక కేవలం నా వీడియోలు చూసి నీకు వెన్నులో వణుకొస్తుంది. లేదంటే అంత అతిగా ఎందుకు నువ్వు స్పందించవలసి వస్తుంది? పట్టించుకోకుండా ఇడిచిపెట్టేయచ్చు కదా. ఎందుకు ఇడిచిపెట్టలేకపోతున్నావు? నీ అవినీతి అక్రమాలని ఎప్పటికప్పుడే ఈ వీడియోల ద్వారా ఎండగడుతున్నాను కాబట్టి అవి నీకు ఎక్కడ తగలాలో అక్కడ తగులుతున్నాయి. దాంతో పాపం ఏదో రకంగా నాపైన అబండాలు వేయాలని నువ్వు చూస్తున్నాను. నీకు నిదట్లో కూడా నేనే గుర్తుకొస్తున్నాను. అది నేనేం చేస్తాను? నువ్వు చేసిన తప్పులు నేను ఎత్తి చూపెడుతున్నాను. అందుకంటే నేను చేసింది ఏమీ లేదు. నువ్వు చేసిన తప్పుల్ని నేను ఎత్తి చూపెడుతున్నాను. దానికి నీకు వెన్నులోంచి వణుకు మొదలయ్యి సంబంధం లేని కార్యక్రమాల్లో కూడా పాపం నేనే గుర్తుకు వస్తున్నాను. అది నీ బ్యాడ్ లక్. నేనేం చేస్తాను? నువ్వు ఆ తప్పులు చెయ్యకపోతే నేను నీ పైన వీడియోలు చేసే అవకాశం లేదు కదా. నువ్వు తప్పులు చేసే అవకాశాలు ఇస్తున్నావు. దాంతో నేను ఎప్పటికప్పుడే ఖండిస్తున్నాను. ఇప్పుడే కాదు, నీ అవినీతి అక్రమాల కేసులు ఎప్పుడూ కూడా ప్రజలకి అందరికీ కూడా తెలియజేసే విధంగానే వీడియోలు రిలీజ్ చేస్తుంటాను. నువ్వు ఎంత స్పందించినా, ఎంత నన్ను విమర్శలు చేసినా నేను మానేస్తానని మాత్రం నువ్వు కల్లో కూడా అనుకోవద్దు రామకృష్ణారెడ్డి.